శని త్రయోదశి ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ఉప్పుతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కుబేరులవ్వటం ఖాయం. శని త్రయోదశి రోజు ఉప్పుతో ఇలా చేయటం వలన నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది, జాతకం మారిపోతుంది, మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. నెలంతా వద్దన్న డబ్బు వస్తుంది. ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. 24 గంటల్లో జీవితం అద్భుతంగా మారిపోతుంది. చాలామంది ఎంత కష్టపడ్డా వారి ఇంట్లో డబ్బు అనేది నిలబడదు. అలా నిలబడకపోవడానికి కారణం నరదృష్టి. పక్కన వాళ్ళ కళ్ళు మన సంపాదించిన డబ్బు మీద పడిందంటే అది ఖచ్చితంగా ఇంట్లో నిలవదు. అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాన్ని బయట వారికి ఎవ్వరికీ కూడా తెలియకుండా రహస్యంగా చేసుకోవాలి. అందరి ఇళ్లల్లో ఉప్పు ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం. ఉప్పుతో ఎలాంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు అనేవి వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు పెద్దలు. కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు. ఉప్పు చాలా శక్తివంతమైనది కూడా. ఈ ఉప్పుతో శని త్రయోదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు 24 గంటల్లో కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శని త్రయోదశి రోజు ఉప్పుతో రహస్యంగా ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దేవతల్లో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే శనిదేవుడి చెడు ప్రభావం మన మీద పడింది అంటే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. శనిదేవుణ్ణి ఆరాధించటం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. శనిదేవుడి ఆశీర్వాదం ఉంటే అనుకున్న కోరికలు తీరుతాయి. నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి. ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది. శని త్రయోదశి రోజు భక్తులందరూ చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. ఈరోజు శని స్తోత్రాన్ని పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించటం వల్ల భక్తులను కష్టాలు, బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు. అంతేకాకుండా దుష్ట, చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె లాంటివి దానం చేయాలి. ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది. మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలు తెగ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరము, కుంభరాశులకు శనిదేవుడే అధిపతిగా ఉంటాడు. ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ సక్రమంగా సాగేలా శనిదేవుడే బాధ్యత వహిస్తాడు.
శని కఠినమైన క్రమశిక్షణ, న్యాయం, నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు. శనికి మందగమనుడు అని కూడా పేరు. అంటే అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు. మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు? అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చే నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున సాయంత్రం 5 నుండి 9 గంటల మధ్యలో ఉప్పుతో రహస్యంగా ఒక పరిహారం చేస్తే 24 గంటల్లో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, ఈరోజు 5 నుండి 9 మధ్యలో ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. అందులో 1 స్పూన్ నల్ల నువ్వులు వేయండి. అలాగే 1 స్పూన్ గల్లులుప్పు కూడా వేయండి. గల్లులుప్పు మాత్రమే ఈ పరిహారానికి వెయ్యాలి.
సాల్ట్ వేయకూడదు. తర్వాత నువ్వులను, ఉప్పును వస్త్రంతో మూటలాగా కట్టాలి. నల్లదారం సహాయంతో మూటలాగా కట్టుకోవాలి. చిన్న మూటలాగా కట్టిన తర్వాత ఆ మూటను ఒక మట్టి ప్రమిదలో పెట్టండి. ఆ ప్రమిదలో పట్టినంత నువ్వుల నూనె పొయ్యండి. ఆ తర్వాత ఈ ప్రమిదను తీసుకొని ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి దిష్టి తీయండి. అంటే గుమ్మం చుట్టూ 11 సార్లు సవ్య దిశలో, 11 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి. తర్వాత ప్రమిదను ఇంటిలోనికి కాకుండా ఇంటి బయటకు తెచ్చేసి ఇంటి బయట ఎక్కడైనా సరే నూనెలో నానిన మూటను కాల్చేయండి. కాల్చేసి అలా వదిలివేయండి. అది పూర్తిగా కాలకపోయినా పర్వాలేదు, అలా వదిలేయండి. మరునాడు ఈ ప్రమిదను మిగిలిన అవశేషాలను తీసి చెట్టు మొదట్లో పడేయండి. శని త్రయోదశి రోజు రాత్రికి ఇలా చేస్తే 24 గంటల్లో మీ ఇంటికి ఉన్న దిష్టంతా కూడా పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, దోషాలన్నీ కూడా పోతాయి, వద్దన్నా ధనం వస్తుంది. ఈ పరిహారానికి ఉన్న ఒకే ఒక్క నియమం ఏమిటంటే ఎవ్వరూ చూడకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళు చూడవచ్చు, కానీ బయటవారు చూడకూడదు. బయటవారికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. రాత్రి 6 నుండి 9 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీకు ఏదో ఒక పాజిటివ్ మార్పు అయితే మాత్రం వస్తుంది. ఏదో ఒక మంచి జరుగుతుంది. మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. అంతేకాదు మీరు సంపాదించిన ధనం వృధాగా ఖర్చవ్వదు, ఇంట్లో నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు ఉప్పు, నల్ల నువ్వులతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీకు ఉన్న నరఘోషను, ఆర్థిక బాధలను, సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకుని ధన లాభాన్ని పొంది సంతోషంగా జీవించండి.